ఓం నమః శివాయ. 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 మహాదేవ్, ఎంతో కాలం నుండి మీకోసం తపస్సు చేస్తున్నాను. నా శరీరంలో నా దేహం, నా తల, నా అహంకారం మీ పాదాల ముందు సమర్పిస్తున్నాను. నా ఈ 10 తలలు మీకు సమర్పిస్తున్నాను. నా ఈ ప్రార్థన త్యాగాన్ని స్వీకరించండి. రావణాసురా, నీ భక్తికి త్యాగానికి ప్రసన్నున్నయ్యాను. ఏం వరం కావాలో కోరుకో. ప్రభు, పూర్వకాలంలో ఇంద్రుడు మా తల్లిగారి తపస్సును భగ్నం చేసి ఆమె నుండి శివలింగాన్ని దోచుకున్నాడు. నేను సంకల్పించాను, మిమ్ముల్ను స్వయంగా లంకలో ప్రతిష్ఠించాలి అని. అది సాధ్యం కాని ఎడల మీ ఆత్మలింగాన్ని ప్రసాదించండి. మీ ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తాను. మీ అనంత విశ్వరూపానికి, అఖండ శక్తికి ఆ ఆత్మలింగాన్ని అనంత కాలం వరకు లంక నుండి ఎవ్వరూ దోచుకోలేరు. తదాస్తు. ఈ ఆత్మలింగం ఇప్పుడు నీది రావణ్. ఒక్క విషయం స్మరణ పెట్టుకో. ఈ ఆత్మలింగాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తావో ఆ ప్రదేశంలోనే అనంత కాలం వరకు ఆత్మలింగం శాశ్వతంగా నిలిచిపోతుంది. ధన్యవాద్ ప్రభు. మీ ఈ కృప. ఈ ఆత్మలింగాన్ని నేను లంకా నగరంలో ప్రతిష్ఠిస్తాను. ఏదో అనర్థం జరగబోతుంది. రావణుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠించకూడదు. వాడిని పరాజితుణ్ణి చేయడం అసాధ్యం. హో నారాయణ, మీ కృప మాకు కావాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు సమయం వచ్చింది. భూమిపైకి ఒక దివ్య శక్తి వెళ్ళడానికి. ప్రణాం మధుసూదన్. మీరు నన్ను స్మరించినందుకు నేను ధన్యుణ్ణయ్యాను. ఆజ్ఞాపించండి ప్రభు. హే గణేష్, కేవలం నీ బుద్ధి లీలతో రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్తున్నాడు. అది ఆపాలి. లోక కళ్యాణం కొరకు నువ్వు భూమిపైకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మీ ఆజ్ఞ ప్రభు. ఓ
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. లంక ఇంకా చాలా దూరంలో ఉంది. సూర్యాస్తమయం ఇంత తొందరగా ఎందుకు జరుగుతుంది? నేను శీఘ్రమే సంధ్యావందనం చేసుకోవాలి. ప్రభు యొక్క సుదర్శన చక్రం సూర్యకాంతిని అడ్డగించింది. ఇక ఈ భూమిపైకి నేను వచ్చిన పని మొదలైంది. నేను శీఘ్రమే సంధ్యావందనం చేసుకోవాలి. కానీ ఆత్మలింగం నా చేతిలో ఉంది. ఏ రాక్షసరాజ్, నువ్వెందుకు చింతిస్తున్నావు? హే బాలక, నేను సంధ్యావందనం చేసుకోవాలి. కానీ ఆత్మలింగం నా చేతిలో ఉంది. ఈ ఆత్మలింగాన్ని నీ చేతుల్లో పట్టుకుంటావా? నేను నా సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుంటాను. అలాగే రాక్షసరాజా, కానీ తొందరగా ధ్యానం చేసి రావాలి. ఎక్కువ ఆలస్యం చేయకూడదు. నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను. ఒకవేళ నువ్వు రాకపోతే నేను ఈ ఆత్మలింగాన్ని భూమిపైన మోపేస్తాను. పిల్లవాడా, ఈ ఆత్మలింగాన్ని సురక్షితంగా నీ చేతుల్లోనే ఉంచుకో. నేను శీఘ్రమే వస్తాను. నమ శివాయ. నమ శివాయ. సమయం వచ్చింది ఆత్మలింగం భూమిపైన స్థాపించడానికి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రాక్షసరాజ్, తొందరగా రా. ఈ రాయి చాలా పెద్దదిగా ఉంది. రావణ్ రావణ్ రావణ్, నేను ఈ ఆత్మలింగాన్ని ఎక్కువసేపు భరించలేను. లేదు, నువ్వు నన్ను మోసం చేశావు పిల్లవాడా. ఓ మహాదేవ్, నాకు సహాయం చేయి. ఈ ఆత్మలింగాన్ని ఇక్కడ నుండి లంకకు తీసుకువెళ్ళడానికి. నమః శివాయ. ఓ మహాదేవ్, ఈ ఆత్మలింగాన్ని ఇక్కడ నుండి నేను తీసుకువెళ్ళలేకపోతున్నాను. అందుకు నా శక్తి సరిపోవడం లేదు. ఇకపై ఈ ప్రదేశాన్ని మహాబలేశ్వర్ అని పిలుస్తారు. ఈ ఆత్మలింగం మహాదేవుని యొక్క పరాక్రమ శక్తికి ప్రతీక. రావణుడు చేసిన కఠిన తపస్సు వల్ల ఈ ఆత్మలింగం అతనికి ప్రాప్తించింది.